అదైతే భూలోకంలో ప్రజలంతా కష్టాలు పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళని చూడలేకపోతున్నారు, వాళ్ళకి ఏదో ఉపాయం ఉందని చెప్పేసి నారదమహాముని మహావిష్ణుని అడుగుతాడు. అదే సాక్షాత్తు బ్రహ్మసహిత సత్యనారాయణ మఠం అని చెప్పేసి మహావిష్ణు యొక్క వ్రతానంతా కూడా నారదమహాముని యొక్క వివరిస్తారంట మహావిష్ణు కదా. ఇచ్చేస్తాం ఇది మొత్తం ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, ఎవరు చేయాలా, ఏ సమయంలో చేయాలని చెప్పేసి కూడా అన్ని డౌట్ అన్ని విచారించుకొని భూలోకానికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత యుద్ధము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్గములు కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేయాలా, సాయంకాలం చేయాలి, పొద్దున చేయాలా. సాక్షాత్తు మహావిష్ణు స్కాంత పురాణం సమాధిత సత్యనారాయణ ఎప్పుడు చేయాలంటే సాయంకాలం 9 వేలలో చేయాలి. అప్పుడే ఆ సమయంలోనే మహావిష్ణువు లక్ష్మి ఉంటారంట. అదే ఉదయం ఎవరుంటారు, బ్రహ్మ ఉంటారు. ఆ సమయంలో బ్రహ్మరూపే ఉదయంలో కూడా మనం పొద్దున బ్రహ్మముహూర్తంలో గురుప్రవేశం చేస్తుంటాం, బ్రహ్మముహూర్తంలో శంకుస్థాపన చేస్తుంటాం, బ్రహ్మముహూర్తంలో కూడా పిల్లవారికి ఏదైనా చేయించాలంటే అక్షరాభ్యాసం బ్రహ్మముహూర్తంలో గుర్తు చేయించేస్తుంటారు. బ్రహ్మముహూర్తం బ్రహ్మ ఉంటారంట. బ్రహ్మజ్ఞానం ప్రథమ పురస్కారం శ్రీమత్వేనాభ సబుద్ధ్యా పురస్కారం